చూపించేసి ఎవరి మీదైనా సార్ సార్ గోలాంటి మాటలు చిచ్చు హత్య కుట్రలో మాటలు. ఇంకోటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఆయన బాగా సీనియర్ సభ్యుడు, చాలాసార్లు మంత్రి కావాల్సిన జాబితాలో ఎప్పుడు ఉంటాడు అనుకుంటూ మొన్న కూడా లేకపోయారు. సరే వయసు ఇప్పుడు యంగ్ లీడర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి అని ఆయన నిన్న మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు, అంబటి రాంబాబు వీళ్ళంతా జరిగినవి ఇవన్నీ దౌర్జన్యాలు ఇవన్నీ సాగవు, మాట్లాడితే నరికేస్తాము రప్ప ఇవన్నీ అంటున్నారు, ఇది కుదరదు అని. అంతవరకు ఓకే ఖండించటం. ఏది అంబటినైనా ఇంకోటినైనా ఇదేదో పట్టిస్తాము, గుమ్మటం పట్టిస్తామన్నారు, అది కూడా ఓకే. ఇంకా ఆ తర్వాత నరుకుతామంటే మాకు అధికారం ఉంది, మేము నరికితే ఏమవుతుంది, అది ఆ డైలాగ్స్ తిరుగుతున్నాయి. ఆయన అనడం వెంటనే మళ్ళీ వీళ్ళు మళ్ళీ అంతటితో ఆగకుండా ప్రత్యేకించి ఒక మీడియా అధిపతిని తీసుకొని ఆ మీడియాధిపతి మీద ఎప్పుడైనా దాడులు జరగచ్చు, ఆ మీడియాధిపతి ప్రాణాలకు ఈయన వల్ల ముప్పు ఉంది అని ఒక వ్యాఖ్య. నేను మొన్న కూడా చెప్పానండి మీకు, ఎందుకు అసలు వాళ్ళ మీద దాడి వీళ్ళ మీద ఇట్లాంటి పేర్లు చెప్పి మరి మీరు చెప్తూ ఉంటే ప్రజల్లో ఒక విధమైన అటు ఇటు ఉన్న వాళ్ళలో ఉద్రేకాలు పెంచడం తప్ప ఇంకోటి కాదు కదా. నిజంగా అటువంటి ఉంటే చేయాల్సిందేంటి, అధికారంలో ఉన్న వాళ్ళు తక్షణం వాళ్ళకి రక్షణ కల్పించాలి, దాని మీద అధికారికంగా ఫిర్యాదు తీసుకోవాలి. సో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలా అన్నాడని ఇప్పుడు తమాషా తెలుసా, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందంటే వాళ్ళ పత్రికలో వేశారు, వేరే పత్రికలో వేయలే, అనుకూల పత్రికలో కూడా మళ్ళీ ఆ భాగానికి వాళ్ళేం ప్రాధాన్యత ఇవ్వాలి. వీళ్ళేమో గోరంట్లకు మతి భ్రమించింది అని వీళ్ళు చాలా భారీ ఎత్తున మళ్ళీ వీళ్ళు వెంటనే మీరు మమ్మల్ని బెదిరించారు, మీరు అధికారంలో ఉండి నరుకుతాం అంటున్నారు, ఇలా అంటుంటే కూడా చర్య అది వాళ్ళ డైలాగ్. ఈయనేమో ఆ మీడియా అధిపతికి ప్రమాదం అని ఈయన చెప్తున్నారు, ఇంకొక వైపు నుంచి వచ్చి ఆయనకు మతి భ్రమించింది అంటున్నారు. ఈ మొత్తంలో చూసుకుంటే సమస్యలు కాదు కదా, ఏ విధమైన ప్రజా విధానాలకు కానీ ప్రజలకు సంబంధించిన అంశం కానీ రాష్ట్ర దీర్ఘకాలిక విషయాలు కానీ ఏమి ఉండట్లే. ఈ నరుకుడు భాషలో, ఈ కత్తుల భాషలో ఎందుకు మాట్లాడుకుంటున్నారు, దీన్ని ఎందుకు మార్చుకోవట్లేదు? వాళ్ళకు మతి భ్రమించింది, వీళ్ళకి మతి భ్రమించింది, ఆయన మనస్తత్వ పరీక్ష చేయించుకోవాలని ఒకరంటే ఈయనకి ఇంకొకటి అంటే. కాబట్టి ఇదంతా ఎక్కడో గాడి తప్పిపోతుంది. మళ్ళీ రాష్ట్ర రాజకీయ చర్చ అసలు ఎప్పుడు పూర్తిగా బాగైంది లేదు, కానీ ఉన్నదానికంటే కూడా ఇంకా కొంచెం దిగజారుతుంది. దీన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. ఇప్పుడు అమరావతి అభివృద్ధి ఆ విషయాల మీద బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడారు, వెల్ అండ్ గుడ్. అమరావతిని అభివృద్ధి ఆయన ముందు నుంచి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ విషయంలో. చాలా జరగకముందే ఆయన దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పడం గుర్తుంది నాకు, ఎలా అక్కడి నుంచి ఎక్కడికి హైవే పడుతుంది, ఏం జరుగుతుంది, ఆలస్యమైంది, తొందరగా రావాలని దాని మీద ఫోకస్ పెట్టవచ్చు కదా. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, పోలవరం ఉంది, ఇంకో ముఖ్యమైనది పక్కనే. కాబట్టి ఇదంతా చాలా దురదృష్టకరమైన భాషణం. రెండో నిజంగా ముప్పు ఉంటే ఎవరికి ఉన్నా, అందులో ప్రత్యేకించి మీడియా వాళ్ళం కాబట్టి మీడియా అధిపతులకు ఉంటే తప్పకుండా భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలి. సార్ నరుకుతాము, ఎవరు నరకక్కర్లేదు సార్, అందరూ గౌరవించుకోండి. రాజకీయ యుద్ధాలు చేయండి, కానీ నరుక్కునే యుద్ధాలు వద్దు. చాలా పేర్లు చెప్పారు, వీళ్ళు 10 పేర్లు చెప్పారు, వాళ్ళు 10 పేర్లు చెప్పారు, వాళ్ళని ఈ ముగ్గురిని వీళ్ళు చంపారని అవన్నీ కోర్టు కేసులు అయిపోయినాయి. వాళ్ళకు శిక్షలు పడలేదు, వీళ్ళకు శిక్షలు పడలేదు. ఇంకెందుకు మాట్లాడుతుంటారు బాధ్యత లేకుండా? మామూలు వాళ్ళు మాట్లాడితే వేరే విషయం, మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా అలా మాట్లాడితే ఇంకా రాజకీయాలకు చట్టం